అందుకని నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారా? అది కాదే, వంట బ్రహ్మాండంగా ఉండాలన్నది నా ఆరాటం. మీరు ఆరాట పడితే నేను కంగారు పడతానండి. అయితే వదిలే, జాగ్రత్త. అది కాదండి, అప్పుడు అటుదిటి అయితే నోరు మండుతుంది అంటున్నాను. వంట గురించి మీరేం దిగులు పడకండి, బ్రహ్మాండంగా చేస్తాను. అయినా 25 ఏళ్ల నుంచి తింటున్నారు, నా వంట సంగతి మీకు తెలీదా? అందుకే నేను బాగుండాలి బాగుండాలి అని కంగారు పెట్టేది. అంటే జోక్లేవే. అదిగో వాడు వచ్చేసినట్టున్నాడు. ఇదిగో నువ్వు తొందరగా వంట కాని. ఇదిగో ఆ పాయసంలో కాస్త జీడిపప్పు ఎక్కువై. మే ఇద్దరం కలిసి పాయసం తింటున్నప్పుడు వెధవనావని ఏరుకుని తినేవాడు. మాధవ, పురుషోత్తం, 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 ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి. అమెరికా వెళ్ళి చాలా మారిపోయావు. నా సంగతి సరే, నువ్వు చాలా మారిపోయావు. చిన్నప్పుడు బొమ్మల చొక్కాలు, పొట్టినెక్కరే గుర్తురా. ఇప్పుడు చూడు, ఇండియాలో పెద్ద రాజకీయ నాయకుడిలాగా నువ్వు నీ గెటప్పు చాలా బాగుంది. బాగా మార్పు వచ్చిందిరా. ఒరేయ్, నా వృత్తికి ఈ డ్రెస్సుకి చాలా లింక్ ఉంది. నేను పాలిటిక్స్ లో లేకపోయినా పాలిటిక్స్ నడిపిస్తాను. పొలిటీషియన్లు అందరూ నా కంట్రోల్లో ఉంటారు. అంటే కింగ్ మేకర్ అన్నమాట. కింగ్ మేకర్నే కాదురా, కింగ్ హంటర్ను కూడా. ఏటండి లోపల తీసుకురారా? ఏంటి మా ఆవిడ పిలుస్తుందిరా. బయట నిలబెట్టి మాట్లాడతారేటండి, లోపల తీసుకురండి. ఒరేయ్, నా భార్య లక్ష్మీకాంతం, ముద్దుగా కాంతం అని పిలుచుకుంటాను. నమస్కారం అన్నయ్య గారు. ఇదిగో వీడు నా బెస్ట్ ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు. మే ఇద్దరం ఎంత క్లోజ్ అంటే ఆ పేరు పురుషోత్తం ఫ్రమ్ లండన్. మళ్ళీ మళ్ళీ చెప్పాలా? అన్నయ్య గారు, మీరు ఫోన్ చేసిన దగ్గర నుంచి ప్రతి క్షణం మీ ఆటల గురించి అల్లరి గురించి నాన్ స్టాప్ గా చెప్తూనే ఉన్నారు. మళ్ళీ పరిచయం అవసరమా చెప్పండి అన్నయ్య గారు. బాగా చెప్పావమ్మా. ఆటలు అల్లరి గురించే చెప్పావా? దొంగ సిగరెట్లు వాటి గురించి నాకేమన్నా భయమా? మొత్తం చెప్పేసా. కావాలంటే అడుగు, తేడా వస్తే టాలీ కాకపోతే ఇక్కడ అడుగు. ముందు లోపలికి పదండి. మన మధ్య మర్యాదలేంటమ్మా? ఒరేయ్, అలా అని ఇక్కడే నిలబడతావా ఏంటి? లోపలికి పదరా. పద పదండి. ఇటు కూర్చోరా. ఇదిగో కాంతం, మా వాడికి భోజనానికి ముందు మంచి కాఫీ తాగే అలవాటు. ఓ అద్భుతమైన కాఫీ పట్టరాపో. సరే. ఒరేయ్, ఇకపోతే నాకు ఒక్కగానొక్క కూతురు, పేరు రేవతి. ఇప్పుడే జస్ట్ పనుండి బయటికెళ్ళింది. నాకు ఒక అబ్బాయిరా, చెప్పాగా వాడి పేరు రంజిత్ అని. అవునరా, ఆ నీళ్లు లండన్లో ఉన్నావు, అక్కడ సెటిల్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చావు. ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలవా? రే, అక్కడ భాష వేరు, పద్ధతులు వేరు, అలవాట్లు వేరు. అక్కడ అడ్జస్ట్ అవటం కష్టం. మన గాలి, మన నీరు, మన నేల, మన వాళ్ళు. ఇక్కడ అడ్జస్ట్ అవటం ఏంట్రా? ఆనందంగా ఉండొచ్చు. రే, అదో ప్రపంచం రా. అక్కడ మానవ సంబంధాలు, వాటి విలువల కన్నా ఆదాయ వ్యయాల మీదే బ్రతుకుతారా. అడిగే మాట్లాడాలి, ఆలోచించి పలకరించాలి. ఆకలి తీరాలి కాబట్టి అయిష్టమైనా తినాలి. నచ్చకపోయినా సర్దుకుపోవాలి. అవసరం అంది, తప్పదురా. ఈ వరసలుండవు, ఈ పిలుపులుండవు. ఆప్యాయతలు, ఆపేక్షలు హద్దుల మధ్య ఉంటాయిరా. అమ్మాయిని చూడు, పరిచయం కాగానే అన్నయ్య గారు అంటూ వరుస పెట్టి పిలిచి రక్త సంబంధపు అనుభూతిని కలిగించిందిరా. ఇది అక్కడ దొరకదురా. లేదు కాబట్టే కోడేసుకోవటానికి వెళ్ళానురా. కాని ప్రాణం ఇటే పీకుతుండేది. అందుకేరా మన అనుకునే వాళ్ళ మధ్య బ్రతకాలని వచ్చేశాన్రా. పురుషోత్తం, కదిలించగానే కన్నీళ్లు పెట్టేంతగా చెప్పావురా. మరక్కడ బిజినెస్లు? టోటల్గా వైండప్ చేసేశాను. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. మా వాడి పెళ్లి చేసేసి, లెక్కలవి చెప్పేసి, బాధ్యతలను అప్పగించి హ్యాపీగా బ్రతుకుదాం అనుకుంటున్నాను. నువ్వేమంటావురా? అన్నయ్య గారు, కాఫీ. రేయ్ ఆగ్రా, నేను చెప్పినట్టుగానే ఉందా కాఫీ? లేకపోతే తాగడేవాడు. ఏమ్మా, వీడన్నిటికీ ఇలాగే బెదిరిస్తున్నాడా? మేము స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఇంతేనమ్మా వీడు.
వీడు ఒక పెద్ద గ్యాంగ్ నే మెయింటైన్ చేసేవాడు. ఎవ్వరి మాట వినేవాడు కాదు. అందుకేనేమో ఇప్పుడు సొసైటీలో పెద్ద మనిషిలా చలామణి అవుతున్నాడు. ఇప్పుడు తీసుకోవచ్చా? కన్ఫర్మ్ చేసింది. ఓకే ఓకే. అమ్మ రేవతి ఇలారా. ఒరేయ్ నా కూతురు రేవతిరా. అమ్మా నేను చెప్పలేదు నా చిన్ననాటి స్నేహితుడు పురుషోత్తం అని? వాడే వీడు. మొన్న ఈ మధ్యదాకా లండన్లో ఉన్నాడు. ఇప్పుడు పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడానికి ఇండియా వచ్చేసాడు. నమస్తే అంకుల్. నిండు నీరేళ్ళు చల్లగా ఉండు. రే మీ అమ్మాయి నాకు తెలుసురా. మా అమ్మాయి తెలియటం ఏంట్రా? నిన్న మొన్నటిదాకా లండన్లో ఉన్న నీకు ఇండియాలో ఉన్న మా అమ్మాయి ఎలా తెలుసు? మనిషి తెలియడానికి ఏ దేశంలో ఉంటే ఏంట్రా? రేవతిని నా కొడుకు ఫేస్బుక్ లో చూపించాడురా. ఐ థింక్ యు నో రంజిత్. రంజిత్? ఎస్ అంకుల్. ఏంట్రా నువ్వేమో యూనో అంటావు, అదేమో ఎస్ అంటుంది. నాకేం అర్థం కావట్లేదు. అవునండి, నాకు ఏం అర్థం కావట్లేదు. నాన్న అది నెట్లో. నువ్వాగమ్మా, నేను చెప్తాను కదా. అరే మాధవ, ఇండియాలో మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఉంది కదా, అంటే ఇంటి దగ్గర నుండి సంపాదించండి అనే స్కీమ్ల స్కామ్ ఉంది కదరా. అది నాకు తెలియపోవటం ఏంట్రా? మనీ సర్క్యులేషన్ నేను చాలా మందిని జాయిన్ చేయించాను, డబ్బులు కూడా సంపాదించాను. అందులో ఒక్కడు నలుగురిని చేర్చండి, ఆ నలుగురు చొప్పున చేర్చండి అని లింక్ ఏర్పాటు చేస్తారుగా. తర్వాత ముగ్గులు దించేస్తారు. అదేరా బొమ్మ వేసి మరీ చూపిస్తారుగా. బ్రహ్మాండంగా తెలుసురా. అలాగే కంప్యూటర్లో మనం చిన్నతనంలో ఉత్తరాలు రాసుకున్నట్టు మెయిల్స్ అనేవి ఉంటాయి. దాన్ని చాట్ అంటారు. ఫోన్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారు కూడా. అలాగే ఫేస్బుక్ అనేది ఒకటి ఉంది. అందులో నువ్వు, నీ ఫోటో, నీ వివరాలు, నీ అలవాట్లు, నీ అభిరుచులని చాలా వివరాలు పెడతారు. అందులో కొందరు స్నేహితులు చేసుకుంటారు. ఇంకా ఆ స్నేహితుల ద్వారా ఒకరికొకరు ఫ్రెండ్స్ అయిపోయి చివరికి కొందరికి వేలలో ఫ్రెండ్స్ అవుతారు. అబ్బో, అలా మా అబ్బాయికి మీ అమ్మాయి ఫేస్బుక్లో పరిచయం అయింది. తన గురించి, తన అభిప్రాయాల గురించి, తన అలవాట్ల గురించి చదివి తను రేవతికి ముఖ్యమైన స్నేహితుల్లో ఒకడయ్యాడు. వాడు రేవతికి స్నేహితుడే కాదురా, నిజం చెప్పాలంటే అభిమాని. అంకుల్, యు ఆర్ జీనియస్ అంకుల్. మా డాడీకి సింపుల్ గా అర్థమయ్యేటట్టు సూపర్ గా చెప్పారు. ఇండియాలో ఈ గెటప్ లో ఉన్న వాళ్ళకి ఏ రూట్లో చెప్తే బాగా అర్థమవుతుందో నాకు తెలుసమ్మా. అందుకే నిన్న ఆగమన్నాను. అది కాదురా, తను తెలుసున్న విషయం నాకు చెప్పలేదేంటి? అమ్మాయి ఫోటో చూసి తన గురించి మా అబ్బాయి చెప్పినప్పుడు ఎవరు ఏంటని ఆరా తీశాను. చివరికి నీ కూతురని తెలిసింది. చాలా కథ ఉందిరా. అయినా అంతమంది ఫ్రెండ్స్ లో మా అమ్మాయి ఎందుకు నచ్చింది, నీకెందుకు చూపించాడు, దీని అభిమానం ఎందుకు అయ్యాడు? రే, ఇంత దాకొచ్చి ఇంకా విషయం దాయటం అంటే చల్లకొచ్చి ముంత దాసినట్టు ఉంటుంది. చల్లేంటి ముంతేంట్రా? విషయం ఏంటి? తినబోతు రుచెందుకురా. అసలు విషయం ఏంటంటే మా అబ్బాయి అభిమానం మన మధ్య బంధుత్వాన్ని కలిపేదాకా వచ్చింది. వేరే ఎవరన్నైతే మంచి చెడ్డలు మాట్లాడేవాణ్ణి. కానీ వాడిష్టపడ్డ అమ్మాయి తండ్రి నువ్వు కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను రా. నాకు చాలా ఆనందంగా ఉందిరా. మనం స్నేహితులుగా మిగిలిపోకూడదు, వియంకులం అవ్వాలి. ఏంట్రా నువ్వు అనేది? ఇంత క్లియర్గా చెప్పాక
ఏంటి అని అంత అమాయకంగా మాట్లాడతావేంట్రా? అన్నయ్య గారు మా అమ్మాయికి కాంతం, నువ్వు రేవతి వెళ్ళి వంట పని చూడండి. అది కాదండి, అన్నయ్య గారికి అసలు చెప్తున్నాను కదా, అన్నయ్య గారు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, మాట్లాడుకోవచ్చు. భోజనం టైం అవుతుంది, వెళ్ళి వంట పని చూడండి. అమ్మా, నాన్న చెప్తున్నారు కదా, పద రా అమ్మా. ఏరా, వాళ్ళనెందుకు రా లోపలికి పంపించావు? అబ్బాయి అభిమానించాడు, ఇష్టపడ్డాడు అన్నావు. అమ్మాయి ముందు ఎలా మాట్లాడతావునా? దాని అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. అది కరెక్టే, నా బుర్రకు తోచనే లేదు. అయినా క్షణాల్లో సమాధానం చెప్పాల్సిన పని లేదు. తీరిగ్గా మీరు మాట్లాడుకుని బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాకే తెలియచేయండి. వాడా నాకొక్కగానొక్క కొడుకు, 10 తరాలకు సరిపడా సంపాదించాను. ఇక నుంచి వ్యాపారాలన్నీ వాడే చూసుకుంటాడు. నాకంటూ మరో బాధ్యత ఏం లేదు కదరా. తర్వాత మీ ఇష్టం. సరేరా, మేం మాట్లాడుకున్న తర్వాత ఏ విషయమో నీకు చెప్తాను. పెద్దలు మాట్లాడేసుకుని సరే అనుకుని మాటిచ్చి పెళ్ళిళ్ళు జరిపించే రోజులు కావివి. పిల్లలిష్టం తర్వాతే పెద్దల మాటలు. సరే, ముందు భోంచేద్దాం పద. చెల్లెమ్మా, జీడిపప్పు పాయసం సూపర్గా చేసావమ్మా. ఏంట్రా, జీడిపప్పు పాయసం తప్ప ఇంకేం బాలేదా? అలా ఏం అనలేదురా. నువ్వు నాకు మా చెల్లెలకు మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావు. అమ్మా, వాడి మాటలకేం గానీ నీ చేతి వంట మహా అద్భుతంగా ఉంది. సరేనమ్మా, నేను బయలుదేరతాను. మంచిది. సరే రారా. మాధవ, ఆ? ఒక ముఖ్యమైన విషయం. ఏంట్రా? మా అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందిరా. మమ్మల్ని మోసం చేసి ఒక పిచ్చిదాన్ని అంటగట్టారు. 3 ముళ్ళ పడ్డ 3వ రోజే ఆ బంధం తెగిపోయిందిరా. ఆ అమ్మాయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. చట్ట ప్రకారం డైవర్స్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. పైగా ఇదంతా లండన్లో జరిగింది. అయినా సరే మన మధ్య దాపరికాలు ఉండకూడదనే ఈ విషయం చెప్పాను. వస్తాన్రా. యాండి, అసలు మీ మనసుకి మీరేమనుకుంటున్నారు? ఆయన వచ్చి పెళ్ళైన మన కూతురుని అతని కొడుక్కి ఇవ్వమని అడుగుతుంటే మమ్మల్ని వంటగదిలో పంపించేసి అతనికి అసలు విషయం చెప్పకుండా దాచడంలో మీ ఉద్దేశం ఏమిటి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏయ్, అసలు ఇప్పుడు ఏం జరిగిందని అంతలా మాట్లాడుతున్నావు? వాడు అడిగాడు, నేనేమన్నా ఎగిరికి ఎంతేసి అలాగే నా కూతురు నీ కొడుక్కి ఇస్తానని మాట ఇచ్చానా? అయినా నాకు తెలియక అడుగుతాను, మన అమ్మాయికి జరిగిందో పెళ్ళేనా? అది బతికే బతుకు ఓ బతికేనా? వాళ్ళు అడగగానే ఇలా అలా జరిగిందని పోసుకొచ్చినట్టు మొత్తం చెప్పేసేయాలా? చెప్పు. అలా అడుగుతారేంటండి? అతను పెళ్లి మాట ఎత్తగానే దానికి పెళ్ళయిందని ఒక మాట చెప్పొచ్చు కదా. సరే చూద్దాం చెప్తానని ఆశలు పెంచడం తప్పు కదా. అతను వాళ్ళ అబ్బాయికి పెళ్లి అయిందని, కోడలు వచ్చిందని, అది పిచ్చిదని, విడాకులు తీసుకున్నామని వివరంగా చెప్పాడు. అలాంటప్పుడు మీరు దీని సంగతి చెప్తే తప్పేమిటండి? తప్పేంటని దీర్ఘాలు తీస్తావేంటే తలకాయలిందానా? చూడు, నా బుర్రలో 1,00,000 ఆలోచనలున్నాయి. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో, ఎవరి ముందు బయట పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకేమీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిన పని లేదు. నేనెవరికేం చెప్పినా ఏం చేసినా అది నా కూతురికి మంచి జరిగేలా చేస్తాను. అర్థమైందా?
మీరేదేదో మనసులో పెట్టుకుని అది రేవతికి మంచి అనడం తప్పు. చూడండి, దానికి మీరు నిజంగా అంత మంచి చేసేవారే అయితే ముందు దాన్ని వాసు కప్పచెప్పి కొత్త కాపురం పెట్టించండి. అంతేగాని మీ గొప్పతనం మీరు చెప్పుకోకండి. ఏంటి వాసు రేవతిల చేత కొత్త కాపురం పెట్టించాలా? అది నా బొందిలో ప్రాణం ఉండగా జరగదు. ప్రాణాలు ఉన్నంత వరకు జరగదు, ఈ జన్మలో జరగదు అని తెగేసి చెప్పేంత తప్పు వాసు ఏం చేశాడండి? అసలు మాకెవరికి తెలియంది, మీకు మాత్రమే తెలిసిన దేవరహస్యం అదేదో ముందు బయట పెట్టండి. అది మీరు బయట పెట్టాక అందులో నిజం ఉంటే మీ మాట ప్రకారం నేను నడుస్తా, లేకపోతే నేను చేసేది నేను చేస్తా. దైవ రహస్యమా? చెప్తాను విను. గోపి దగ్గర వాసు తీసుకెళ్లిన కారు యాక్సిడెంట్లో చనిపోయిన అమ్మాయి వేశ్య. దాన్ని వాడు వాడి ఫ్రెండ్స్ ఆ రోజు దాంతో సరదాగా గడపడానికి బుక్ చేసుకున్నారు. అదేదో కారణంగా రానంటే బలవంతంగా లాక్కెళ్లారు, యాక్సిడెంట్ అయింది. ఈ పాపికి నూకలుండి ఆ క్షణాన అందులో లేక బతికాడు. వాడు బతికింది మనమ్మాయిని బలి తీసుకోవటం కోసమే నేననుకుంటున్నానే. ఆ అమ్మాయి బజారుదని నాకెలా తెలుసు అంటావు? దానికి సమాధానం చెప్తాను విను. ఆ అమ్మాయిని మా పనులు చేయించుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పంపిస్తుంటాం, కానీ మేమెప్పుడూ టచ్ చేయలేదు. ఆ విషయంలో నేను సిన్సియర్ అని నీకు బాగా తెలుసు. అసలు ఈ విషయం నాకెలా తెలిసింది? ఎవరు చెప్పారనేగా? ఎవరో కోన్కిస్గా గొట్టంగాడు చెప్తే ఈ మాధవరావు నమ్మేవాడు కాదే. నా మనిషి, నేను నమ్మిన బంటు భగవాన్ స్వయంగా ఆరా తీసి నా చెవును వేశాడు. అందుకే వాసు మారలేదు, అమ్మాయిలు పిచ్చివాడని అంత ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పింది. చాలా? ఇంకేమన్నా కావాలా? ఈ విషయాలు అన్నీ నీతో చెప్తే బాగుండదని ఇన్ని రోజులు చెప్పలేదు. ఇప్పుడు నిగ్గదీస్తున్నావు, అందుకే చెప్పాను. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, వాణ్ణి నమ్మి నా కూతుర్ని వాడితో కాపరానికి పంపించమంటావా? సరేనండి, మీ మాట నమ్ముతాను. వాసుతో కాపురాన్ని పంపద్దు, వదిలేయండి. కానీ దానికి పెళ్ళైన విషయం అతని దగ్గర దాచడం ఎందుకండి? నన్ను చెప్పనివ్వలేదు ఎందుకు? నేనింకా ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి నిన్ను చెప్పనివ్వలేదు. కానీ నేను నిర్ణయం అంటూ తీసుకుంటే అది రేవతి మంచికే అని గుర్తుంచుకో. ఏం చెప్పాలి, ఏం చెప్తే దాని జీవితం బాగుపడుతుందో ఆలోచించాక చెప్దామని ఆగాను. తప్ప? అవునే, నాకు తెలియకడుగుతాను. ఇప్పుడు వాడికి చెప్పకపోయినంత మాత్రాన్ని వచ్చే నష్టమేంటి? చూడు, పిచ్చి పిచ్చి ప్రశ్నలేకు, పద. గోపి, ఎందుకెంత బాధపడుతున్నావు? నువ్వే కదా చెల్లెల్ని ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చావు, ఇప్పుడెందుకు భయపడుతున్నావు? నేనేం భయపడ్డం లేదు సార్. నా చెల్లెని ఇంటికి తీసుకొచ్చినందుకు నేనేం బాధపడ్డం లేదు. కానీ వాసు నందినితో మాట్లాడిన మాటలే చాలా బాధగా అనిపించాయి సార్. వాడు నందినితో రాణి జీవితంలో అయిపోవడానికి కారణం అన్నయ్యే, నా జీవితం కూడా అన్నయ్య నాశనం చేశాడు అన్నాడు. ఆ మాటలే సార్ చాలా బాధ కలిగిస్తున్నాయి. వాసు రాణి నా రక్తం పంచుకు పుట్టకపోయినా నేనెప్పుడు వాళ్ళ నా తమ్ముడు చెల్లె అనుకున్నాను సార్.